ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకుతో చాలా రకాల వంటకాలు చేస్తూ ఉంటాం కదండి. మరి ఈరోజు మన వీడియోలో మునగాకు పప్పుకూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి ఎంతో రుచిగా ఉండే మునగాకు పప్పుకూర ఎలా చేయాలో చూద్దామా? వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మునగాకు పప్పుకూర చేసుకోవటానికి ముందుగా కుక్కర్ తీసుకుని కుక్కర్లో 1 కప్పు కందిపప్పును వేసుకోండి. ఈ కందిపప్పు 1 కప్పు వచ్చేసి మనకు 1/2 కిలో కన్నా కాస్త తక్కువగా ఉంటుందండి. దీనిలో నీళ్లు వేసి 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి ఈ కందిపప్పును పక్కన పెట్టుకోండి. తర్వాత 1 కప్పు కందిపప్పుకు 1.5 కప్పులు నీళ్లను యాడ్ చేసుకోవాలి. ఇలా నీళ్లు యాడ్ చేసుకున్న తర్వాత ఈ కందిపప్పును పక్కన పెట్టేసుకోండి. తర్వాత మునగాకు తీసుకుని కాడలన్నీ తీసి శుభ్రం చేసుకున్న తర్వాత 1 గుప్పెడు మునగాకు తీసుకుని నీళ్ళలో శుభ్రంగా 1-2 సార్లు కడగండి. తర్వాత ఈ మునగాకును పప్పులోకి యాడ్ చేసుకోండి. మునగాకుతో పాటు 2 టొమాటోలు, 2 పచ్చిమిర్చి, రుచికి తగినంత కారం, అలాగే కొద్దిగా చింతపండు, 1 అర స్పూన్ వరకు ఆయిల్ను కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసే క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయ్యిందండి. పప్పులో చింతపండు వేయటం వలన మనకు కర్రీకు మంచి టేస్ట్ వస్తుంది. మీరు కావాలంటే చింతపండును స్కిప్ చేయొచ్చు కూడా. ఇలా అన్నీ వేసుకుని 3 నుండి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పును కుక్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత దీనిలోకి రుచికి తగినంత గళ్ళుప్పును యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని పప్పు గుత్తితో పప్పు మొత్తాన్ని కూడా మెత్తగా మెదుపుకోండి. ఉప్పు యాడ్ చేయటం వలన మనకు పప్పు మెత్తగా నలుగుతుంది. ఇలా యాడ్ చేసుకుని పప్పును మెత్తగా మెదుపుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత తాలింపు కోసం ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ను యాడ్ చేసుకోండి. 2 ఎండుమిర్చి, దంచిన 2 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని దీంతో పాటు 1 స్పూను జీలకర్రను యాడ్ చేసుకుని కొద్దిగా వేయించుకోండి. తర్వాత దీనిలోకి 1 ఉల్లిపాయ సన్నటి తరుగును యాడ్ చేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత దీనిలోకి కొద్దిగా ఇంగువను యాడ్ చేసుకోండి. మీకు నచ్చకపోతే ఇంగువను స్కిప్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీనిలో 2-3 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని ఇది వేగిన తర్వాత మనం ముందుగానే రుబ్బి పక్కన పెట్టుకున్న పప్పును ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకునేటప్పుడే మీకు అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకుని కాసేపు కుక్ చేసుకోండి. ఈ కర్రీ వచ్చేటప్పటికి చల్లారే కొద్దీ కూడా పప్పు దగ్గర పడిపోయి గట్టిగా అవుతుంది కాబట్టి మీరు దానికి తగినట్లుగా వాటర్ను అడ్జస్ట్ చేసుకుని వేసుకుని కుక్ చేసుకోండి. మరి రుచితో పాటు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే పప్పు మునగాకు కూర మీకు నచ్చిందా? మరైతే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.